ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా వేదికల్లో ఇది వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 176 కోట్ల విలువైన హెలికాప్టర్ను కొనుగోలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారికంగా ఏపీ ప్యాక్డ్ చెక్ స్పందించింది. ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాపించకుండా చేయడం లక్ష్యంగా ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ప్రస్తుతం సీఎంకు వినియోగంలో ఉన్న హెలికాప్టర్ పనితీరు, భద్రతాపరమైన అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ నియామకాన్ని అదునుగా తీసుకొని కొత్త హెలికాప్టర్ కొనుగోలుకే ప్రయత్నాలు జరుగుతున్నాయనే రీతిలో ప్రచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్రం అప్పుల్లో ఉన్న బాబు తన కొడుకుతో కలిసి విలాసాలకు కొత్త హెలికాప్టర్ కొనుగోలులో నిమగ్నమయ్యారని ఆరోపించింది. జనం సొమ్ముతో రాజసం చేస్తున్నారని వారు ట్వీట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో హెలికాప్టర్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీ నియామకం, జీఏడీ పాలిటిక్స్ సెక్రటరీ నేపథ్యంలో కమిటీ అనే పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం నిజంగానే ఈ నిర్ణయం తీసుకుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్యాక్డ్ చెక్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. హెలికాప్టర్ కొనుగోలు చేయడం, 172 కోట్లు ఖర్చు పెట్టడం అన్ని అసత్య ప్రచారాలని ఖండించింది. హెలికాప్టర్ కొనుగోలు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది. ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి చర్చకు దారితీసింది. ప్రభుత్వం భద్రత దృష్ట్యా మాత్రమే కమిటీ ఏర్పాటు చేసింది అని చెబుతుండగా, విపక్షాలు మాత్రం దాన్ని హెలికాప్టర్ కొనుగోలు ప్రయత్నంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారు.